హాయ్ గాయ్స్, దిస్ ఈస్ భరద్వాజ్. వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్బీ. సో బేసిక్గా ఏంటంటే చాలా రోజుల తర్వాత మేము ఒక ట్రిప్ వెళ్తున్నాం. సో ఈ ట్రిప్లో ఎవరు అంటే నేను, నోమి అండ్ హర్ష వైఫ్ అఖిల అందరూ వస్తున్నారు. సో బేసిక్గా ఈ ట్రిప్ ఏంటంటే ఆల్రెడీ వెళ్ళింది, బట్ మళ్ళీ మాకు ఎందుకు వెళ్ళాలనిపించింది. ఎందుకంటే హర్ష అండ్ అఖిల వాళ్ళు చూడలేదు. లాస్ట్ టైం ఈ టైంకి మేము ఒక చోటుకి వెళ్ళాం. సో అదే దానికి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు దారిలో చెప్తాను. ప్రజెంట్ అయితే మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక 30 మైల్ రేడియస్లో ఒక ఎంటర్ప్రైజ్ ఉంది. ఐ మీన్ యోవిల్ అనే ఏరియాలో. సో అక్కడికి వెళ్ళి కార్ అనేది పిక్ చేసుకోవాలి. మేము ఒక కార్ బుక్ చేసుకున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే కోవెంట్రీ వెళ్తున్నాం. కోవెంట్రీలో హర్షాన్ని పిక్ చేసుకోవాలి. వన్స్ హర్షాన్ని పిక్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే మా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో హర్ష చెప్తాడు మీకు ఏంటి ట్రిప్, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో ప్రజెంట్ మేము హర్ష వాళ్ళ ఇంటికి వచ్చాము. హర్ష, హౌ వాస్ మై కార్? గుడ్. డిసప్పాయింట్ అయ్యావా? డిసప్పాయింట్ అయ్యావు కదా? లేదు. చూసాక సెట్ అయిపోయిందా? సో మొత్తానికి మీ ఇంటికి వచ్చాము. ఏ డిస్కషన్ ఏంటి కావాలంటే అది వెజ్జా నాన్ వెజ్జా? ఇప్పుడు ప్రజెంట్ వెజ్ అంతే కదా. బీరకాయ కర్రీ చేసాము, తినేసి స్టార్ట్ అవుదాం. So, Nomu, where are we going? We're going to the Scotland NC500 road trip in it. Are you excited? I'm fully excited. I'm fully loaded, seriously. Even me, because of this car. Huh? So, what is the first destination? So we're going from here to Fort William. Yeah. And then we're going Ben Iris. So we're gonna trek over there normally. It's snowing, literally it's snowing like hell. Let's find out, but the temperature is like 2 or 4 degrees right now and feels like -8 degrees. Yeah, but there is no signs of snow, right? సో మేము కోవెంట్రీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఫ్యూయల్ కొట్టించుకోవడానికి కాస్కోకి వచ్చాం. ఎందుకంటే కాస్కోలో ఫ్యూయల్ ప్రైజెస్ తక్కువ. సో ఇప్పుడు ఏంటంటే హర్ష డ్రైవ్ చేస్తున్నాడు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను వేమోత్ నుంచి డ్రైవ్ చేశాను కాబట్టి. అండ్ హర్ష, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? గుడ్, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద లాంగ్ ట్రిప్. ఎందుకంటే ఇక్కడ చూడండి, కెన్ యూ ఆన్ ద లైట్స్ ప్లీజ్? సో మనకైతే ఇప్పుడు 7 hours చూపిస్తుంది. 406 miles అంటే దాదాపు 600 kilometers. కానీ మన ప్లాన్ ఏంటంటే కనీసం ఒక 3 to 4 stops తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మాంచెస్టర్ అవుట్స్కట్స్లో తీసుకుందాం. ఓకే. దాని తర్వాత కావాలంటే మనం ఎక్స్చేంజ్ అవుదాం డ్రైవింగ్ సీట్స్. యా, అప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ప్యాసింజర్ని కొంచెం జాగ్రత్తగా కూర్చోమను, లేదంటే నిద్రపోతున్నాడు. ఇప్పుడే డోర్ తీసి అట్టే తోసేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ ఆగాం? నియర్ టు లివర్పూల్. సో ప్రజెంట్ మేము లివర్పూల్లో స్టాప్ అయ్యాం అనమాట. సో ఇట్స్ నేచర్ కాల్స్. ఇది యూకేలో కార్ డ్రైవింగ్ అంటే అమ్మో చాలా దారుణం. ఎక్కడ ఆగలేం మధ్యలో. ఇలాంటి పెద్ద సర్వీసెస్లోనే ఆగలుగుతాం. అండ్ ఇంకొక 10 minutes ఇక్కడ ఉంటాం, మళ్ళీ బయలుదేరేస్తాం. అండ్ మోస్ట్లీ మార్నింగ్ 5:30 అంతా మేము రీచ్ అయ్యేటట్టు చూస్తాము. So we just having our second break. We just having chapatis. Just some chapatis and curry. Made from the home. Yeah, homemade chapatis. ఇంకా డెస్టినేషన్కి 217 miles ఉందన్నమాట. అండ్ ఇంకొక 20 to 30 milesలో నేను డ్రైవర్ సీట్కి వెళ్ళాలి. ఎందుకంటే హర్ష ఇస్ గెట్టింగ్ టైర్డ్. నోము ఆల్రెడీ వెనకాలకు వచ్చేసాడు. ఏంటి నోము? నన్ను తోసేసారు సార్, నేను రాలేదు. So we just crossed Glasgow right now, and we stopped for our third break, right? థర్డ్ బ్రేక్. యా, third or fourth? నో, థర్డ్ బ్రేక్. ఫస్ట్ అక్కడ ఆడ బ్రేక్. Yeah. So this is our third break near Glasgow.
సో మేము ఇప్పుడు జేమ్స్ బాండ్ మూవీలో స్కైఫాల్ అనే మూవీలో జేమ్స్ బాండ్ది ఒక లొకేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ స్కాట్లాండ్లో. సో అక్కడికి వచ్చామన్నమాట. అండ్ లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ లొకేషన్ ఏంటంటే మీకు రెఫరెన్స్కి కింద ఇక్కడ పెడతాను చూడండి. సేమ్ అదే లొకేషన్ అనమాట. అక్కడ మొత్తం లైక్ వాటర్ ఫాల్స్ కానీ లేక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇదంతా పూర్తిగా. అండ్ దెర్ ఆర్ మౌంటైన్స్ ఫిల్డ్ విత్ స్నో. పూర్తిగా స్నోలో ఉంది అన్నమాట మొత్తం. బేసిక్గా మేము ఇప్పుడు స్కాట్లాండ్ వచ్చామన్నమాట. మీకు ఇందాక లోగో చూసినప్పుడే, మీకు ఫ్లాగ్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు మేము స్కాట్లాండ్ ట్రిప్ వేస్తున్నాం. అండ్ ఈ సిరీస్ మొత్తం డ్రోన్ షాట్స్తో, గింబల్ షాట్స్తో ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. సో ఫైనల్ మేము ఫోర్ట్ విలియంకి వచ్చాం. సో ఫోర్ట్ విలియం నుంచి ఇప్పుడు మళ్ళీ ప్లేసెస్ ఫిక్స్ చేస్తున్నాం. అండ్ హర్ష వాళ్ళు బెన్ నేవిస్ చూడాలంటున్నారు ఫస్ట్. సో పోయినసారి బెన్ నేవిస్కి వచ్చినప్పుడు మాకు స్నో పడింది. ఈసారి స్నో అంతగా లేదు, బట్ సన్నీగా ఉంది. అది చాలా నచ్చింది అందరికీ, సన్నీగా ఉండడం. సో అందువల్ల ఫస్ట్ బెన్ నేవిస్ ఫినిష్ చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ హర్ష, హౌ ఇస్ స్కాట్లాండ్? ఇట్స్ ఆసమ్ బ్రో. చాలా ఫస్ట్ టైం కానీ చాలా బాగుంది. ఎట్లా లక్కీగా సన్నీ కూడా ఉంది. సో మై ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇప్పుడు మనం వచ్చింది బెన్ నేవిస్. ఇప్పుడు చాలా సన్నీగా ఉంది అండ్ క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మేము ప్రజెంట్ టెంపరేచర్ కూడా -1 ఉంది. అండ్ ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. సో టికెట్ రేటు పోయినసారి కన్నా ఈసారి కొంచెం తక్కువ ఉంది. లైక్ 28 pounds 99 ఉంది. అండ్ స్కీయింగ్ ఈసారి ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఈసారి కుదరలే స్కీయింగ్. ఎందుకంటే లాస్ట్ టైం కన్నా ఈసారి స్నో తక్కువ పడ్డదంట. సో దానివల్ల డిసెంబర్లో ఉంటుందన్నారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే పై వరల్డ్స్ టాపెస్ట్ హోటల్కి వెళ్తున్నాం మేము. అక్కి, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? సూపర్, బాగుందా? బాగుంది. ఫైనల్గా కేబుల్ కార్ అయితే ఎక్కేస్తాం అందరం. సో ఒక్కొక్కరికి 28.9 pounds పడింది, 99 pounds పడింది. అండ్ ప్రస్తుతానికి మాకు ఇది హోటల్ దాకే తీసుకెళ్తుంది అనమాట. ఇంకా దానికి మించి పైన వెళ్ళాలంటే ట్రెక్ చేయాల్సిందే. ట్రెక్కింగ్ ఇప్పుడు చాలా కష్టం. సమ్మర్లో అయితే ట్రెక్ చేయొచ్చు పై దాకా, అండ్ ఇప్పుడు చాలా కష్టం. అండ్ స్కీయింగ్ కూడా ఎట్టో లేదనేసారు కాబట్టి మోస్ట్లీ 4 దాకా ఉండొచ్చు మేము. 4కి లాస్ట్. అండ్ వెనకాల వ్యూ చూసారంటే చాలా బాగుంది కదా. లాస్ట్ టైం ఇంకా బాగుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే అన్ని గ్రీనరీ ప్రతి ఒక్కటి చూడగలుగుతాను. సో ప్రజెంట్ మేము ది హైయెస్ట్ బార్ ఇన్ యూకే ఉన్నాం. సో ఇది టోటల్ 650 meters అబోవ్ సీ లెవెల్ అనమాట. ఇక్కడ చూపిస్తారు చూడండి. సో టోటల్ 650 meters అబోవ్ సీ లెవెల్, అంటే ఫ్రమ్ ల్యాండ్ నుంచి ఇది 650 meters అబోవ్ ఉంది మౌంటైన్ మీద. సో ఇది చాలా బాగుంటుంది ఇక్కడ హోటల్ అనేది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ నుంచి వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మీకు వ్యూ చూపిస్తా చూడండి. పోయినసారి మీకు చూపించాను కానీ లైక్ స్నోస్ అవంతా రావడం వల్ల సరిగ్గా చూపించలేకపోయినా, బట్ ఇప్పుడు స్కై అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ డ్రోన్ ఎగరేయచ్చు అని అడిగాము. వాళ్ళు ఏంటంటే కొంచెం అటుపక్క దీని దగ్గరికి వెళ్ళి ఎగరేయమన్నారు, నాట్ ఫ్రమ్ బాల్కనీ, బికాజ్ ఇక్కడ అది ఎక్కడైనా పడిందంటే దిగి ఎత్తుకోలేము మనం. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు అక్కడ ఒక లేక్ ఉంది, అది ఫోర్ట్ విలియం సిటీ అన్నమాట. అండ్ ఇదే మనం వచ్చిన కేబుల్ కార్. ఇప్పుడు
ఫైనల్గా మేమైతే బెన్ నేవీస్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. నాకు లాస్ట్ టైం కన్నా ఈ టైం చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం నాకు ఫుల్ స్నో ఉండడం వల్ల నేను అంత ఎంజాయ్ చేయలేకపోయినాను చలికి, బట్ ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బై. యువర్స్ బీడీ సైనింగ్ ఆఫ్.